చెప్పరా, ఏం చెయ్యాలనుకుంటున్నావు? నేను వివరాల గురించి ఆరా తీయకుండా ఆపరేషన్కి వెళ్ళుంటే మీరందరూ కలిసి నా భార్యను చంపేసేవాళ్లేగా. చెప్పరా, నా భార్యని చంపేసేవాళ్ళ? అతకేం కాదు మావయ్య. ఎలా కాపాడుకోగలవు చెప్పు. కార్తీక్ చెప్పేది నిజమే అన్నయ్య. దాసు, అవునన్నయ్య, జోస్ను శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. జోస్ను వదిన్ని కాపాడలేదు. కార్తీక్ ఉండగా వదిన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు. అదే ఎలా అని అడుగుతున్నాను. సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చిన హనుమంతుడన్నయ్య వీడు. ఏం చేసైనా అత్త ప్రాణాలని కాపాడుకుంటాడు. అదేరా అడుగుతున్నాను, ఎలా కాపాడుకుంటాడు? చూసిన శాంపుల్స్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఎన్నిసార్లు చేసినా జోస్ను శాంపిల్స్ మ్యాచ్ అవ్వన్నయ్య. ఎందుకు? ఎందుకంటే జోస్న నీ కన్న కూతురు కాదు కాబట్టి. ఏయ్, మీ నాన్నని పిలవే. నానా, టిఫిన్ చేయడానికి అమ్మ పిలుస్తుంది. పిలుస్తోందేంటి? రా నాన్నని పిలవలేవా? ఇప్పుడు నేనెలా మాట్లాడినా తప్పు పడతారు. తప్పు పట్టేలా నువ్వెందుకు మాట్లాడాలి? అయితే మొత్తానికి మాట్లాడకూడదు. టిఫిన్ చేసేటప్పుడు మాటలతో పనుండదులే. ఈ ఇంట్లో అందరూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. సంబంధం ఉంది. ఏంటది? తర్వాత మాట్లాడుకుందరు గాని ముందు టిఫిన్ చేయండి. ఇంకో ప్లేట్ పెట్టు. ఎవరికి? కాశీ, పిలిచారా? టిఫిన్ చేదు గాని రా కూర్చో. స్వప్న, నాకు డ్రైవర్తో కూర్చొని టిఫిన్ చేయడానికి ప్రాబ్లం లేదు నాన్నా. కానీ ఈ మనిషితో కూర్చొని టిఫిన్ చేయడానికి చాలా ప్రాబ్లం ఉంది. మీరు కూర్చోమన్నా నేను కూర్చోను. పిలిచింది నేను. సారీ సార్, నా కారణంగా ఇంకెవరు ఇబ్బంది పడకూడదు. అలా అయితే నువ్వు ఇంటికే రాకూడదు. నేను సార్ డ్రైవర్ని. అయితే బయట కార్ దగ్గర ఉండు. స్వప్న, కార్ డ్రైవర్ కార్ దగ్గర కదా ఉండాలి. తను నా పర్సనల్ అసిస్టెంట్ కూడా. పర్సనల్ అసిస్టెంట్ ఆఫీస్లో, ఇంటి దగ్గర కాదు. తను టిఫిన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నీకు నచ్చని మనిషి గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అంటే నువ్వు కాశీని భర్తగా చూస్తున్నావా? లేదు. ఎవరో మనిషి అనుకోవచ్చుగా. అలా ఎవరినైనా అనుకోగలను, ఈ మనిషిని తప్ప. ఇంట్లో ఉండొద్దన్నావు, సరే. బయటెక్కడో ఉంటున్నాడు. మార్నింగ్ 9 to 5 కదా డ్యూటీ. మనతోనే ఉన్నప్పుడు, మన కోసం ఉన్నప్పుడు మనతోనే తింటాడు. మీతో తింటాడు, అది మీ ఇష్టం. నేనైతే తినలేను. ఓకే, నువ్వింత వీక్ పర్సన్ అని నాకిప్పుడే అర్థమైంది. కాశీని నువ్వు వద్దనుకున్నప్పుడు అతనెక్కడుంటే నీకేంటి? ఇది కొత్త స్ట్రాటజీనా? పాత స్ట్రాటజీయే. మనకొకరు వద్దనుకున్నప్పుడు వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు ఎక్కడుంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి? అలా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా అది నీ వీక్నెస్. ఇవన్నీ కాదమ్మా, నువ్వు ఒక జైంట్ వీల్ ఎక్కావు, ఆ తిరగడం మొదలుపెట్టింది. స్టార్ట్ అయిన తర్వాత పైకి వెళ్ళాక కాశీ కనిపించాడు. పైనుంచి దూకేస్తావా లేదా రన్నింగ్లో దిగి నడుచుకుంటూ వస్తావా? సైకలాజికల్ గా మాట్లాడకండి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఒక మనిషి కనిపించగానే మనం వెళ్ళిపోతున్నామంటే ఆ పని ప్రతి చోట ప్రతిసారి చెయ్యాలి. నువ్వు ప్రతిసారి చేయగలవా చెప్పు? చేయలేకపోవచ్చు, కానీ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని తినలేను. సారీ సార్, నేను డ్రైవర్ని. ఒక డ్రైవర్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను ఆ లిమిట్స్లోనే ఉంటాను. అల్లుడు గారు, పర్లేదు, నేను డ్రైవర్ని, నన్ను అలాగే చూడండి. డ్రైవర్ కింద కూర్చోవడంలో తప్పేం లేదు. నాకైతే ఏ నామోషి లేదు. చూసావా స్వప్న, తను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నా భయం కూడా అదే నాన్నా. తను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు, చివరికి తనకు కూడా. కుదిరినప్పుడు గాల్లో ఎగురుతాడు, కుదరినప్పుడు కింద కూర్చుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందమ్మా. అతనికి ఇప్పుడు టైం వచ్చింది నాన్నా. ముందైతే టిఫిన్ పెట్టు, తింటాడు. నేనా?
తనిక నీ భర్త అనుకుంటున్నావా? పెడతాను. టిఫిన్ పెట్టింది టీ పై కాదు, నీకే. తిను. పర్లేదు, కిందే కూర్చుంటాను. లేవని చెప్పానా? తిను. జ్యోత్స్న నా కూతురు కాదా? అవును మావయ్య, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు. నేనింకా నిద్రలో ఉన్నట్టే ఉంది. రే కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం వింటున్నాను? నా భార్య ప్రసవించాక మొదటగా బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుంది నేనే. చూసావా సుమిత్ర, పాప ఎంత ముద్దుగా ఉందో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేతుల మీదగానే నా కళ్ళ ముందే పెరిగిందిరా. దాని ప్రవర్తన వేరుగా ఉండొచ్చు, దాని పద్ధతి వేరుగా ఉండొచ్చు, అది తప్పులు చేసి ఉండొచ్చు, జ్యోత్స్న శాంపుల్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. దానికున్న కారణాలు నేను ఊహించిన దానికన్నా పెద్దవని నాకు తెలుసు. కానీ జ్యోత్స్న నా కూతురే కాదంటే నేనెలా నమ్మాలిరా? అత్త ప్రసవించాక బిడ్డని మొదటిగా పొత్తిళ్లలోకి తీసుకుంది నువ్వే మావయ్య. నువ్వు తీసుకున్న బిడ్డే జ్యోత్స్న. మరిప్పుడు తను నా కన్న కూతురు కాకుండా ఎలా ఉంటుంది? నువ్వు బిడ్డని ఎత్తుకున్నప్పుడు కాదు మావయ్య, ఈ కథ అంతకన్నా ముందే మొదలైంది. అంతకంటే ముందే మొదలైందా? నీకు వర్షం ఆగిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసు, కానీ ఈ కథ వర్షం ఆగిపోయినప్పుడు కాదు, వర్షంతోనే మొదలైంది. అత్త ప్రసవించిన కాసేపటికే బిడ్డల్ని మార్చేశారు. నీ కూతురు అంతస్తులు దిగి నేలకి చేరుకుంది. మరొకరి కూతురు నీ కూతురు స్థానంలో ఉయ్యాలకు చేరుకుంది. నీ కూతురేమో పరాయిదై మన కుటుంబాలకి, ఈ ఊరికి దూరం అయిపోయింది. మరో ఇంటికి దీపమైంది. పరాయి బిడ్డ మాత్రం నీ బిడ్డ స్థానంలో నీ ఇంట్లో నీ కూతురుగా పెరిగింది మోయ. బిడ్డల్ని మార్చాల్సిన అవసరం ఎవరికుందిరా? స్వార్థంతో నిండిపోయిన సమాజంలో మంచితనం, మానవత్వం లేని కొందరు మందుల రూపంలో మనతోనే ఉంటారు మావయ్య. ఎవరు వాళ్ళు? మా మా అమ్మ అన్నయ్య. పిన్న? అవును మావయ్య, పారువే బిడ్డల్ని మార్చేసింది. ఎందుకు? తాత మీద పగతో. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇదంతా కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి మనతోనే ఉన్నాడు. ఎవరు? నేనే అన్నయ్య. నువ్వా? అవునన్నయ్య. బిడ్డల్ని కళ్ళ ముందే మార్చినా ఏమీ చెయ్యలేని అసమర్థుల్లా చూస్తూ ఉండిపోయిన వాడిని నేనే అన్నయ్య. దీన్ని దేవుడి దగ్గరికి పంపేయ్. ఏంట్రా ఇది?
పిన్ని నాన్న మీద కోపంతో ఎవరో బిడ్డను తీసుకొచ్చి నా కూతుర్ని చేయడమేంటి? నా కూతుర్ని అనాథం చేయడమేంటి? జోస్న ఎవరి బిడ్డో కాదు మావయ్య. ఎవరి బిడ్డ? నిన్నేనా అడిగేది? జ్యోత్స్న ఎవరి కూతురు? దాస్ మావయ్య కూతురు. ఏంటి పిన్ని, బిడ్డ చచ్చిపోయిందా? అంతా వాడి దురదృష్టం. దాసు కూతురు చచ్చిపోయింది కదా? అదంతా మా అమ్మ ఆడిన నాటకం అన్నయ్య. నా కూతురు చచ్చిపోలేదు. నాకు కళ్యాణికి పుట్టిన కూతురే జ్యోత్స్న. మా అమ్మ కావాలనే తన మనవరాల్ని నీ ఇంటి వారసురాల్ని చేసింది. ఎందుకంటే తనని చిన్నచూపు చూస్తున్న శివనారాయణ గారి మీద ఉన్న కోపం మొదటి కారణం అయితే, శివనారాయణ గారు నన్ను ఇంట్లోంచి గెంటేయడం రెండో కారణం. తనని అన్ని రకాలుగా అవమానించిన కుటుంబం మీద పారు పగ తీర్చుకోవాలనుకుంది. దొరికిన అవకాశాన్ని వాడుకుంది. ఆ రాత్రి బిడ్డల్ని మార్చేసింది. దీన్ని దేవుడి దగ్గరికి పంపేయి. సొంత మనవరాలు కాబట్టి జోస్న అంటే పారుకి చాలా ఇష్టం. సొంత మనవరాలు కాబట్టి జోస్నని పారు చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో వెనకేసుకొచ్చింది. ఆయన స్టెప్ కూడా దిగలేకపోవడానికి నేనేమైనా చిన్న పిల్లనా? నాకెప్పుడు చిన్న పిల్లవే. కిరీటం నా గ్రేట్ డాటర్కే దక్కుతుంది. అయినా సొంత మనవరాలన్నట్టు తెగ సంబరపడిపోతున్నావు. నువ్వు ఇంకా తట్టుకోలేని మరో విషయం ఏంటంటే జోస్న నీ కూతురు కాదన్న నిజం జోస్న కూడా తెలుసు. తాను ఎక్కడ అసలైన వారసురాలు కాదన్న నిజం బయటపడుతుందో అని ఎవరికీ అనుమానం రాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. నిజం చెప్పొద్దని దాస్మామి దగ్గర జోస్న మాట తీసుకుంది. ఈ నిజం ఎవరికి చెప్పనని మాటిస్తావా? చచ్చిపోమంటావా? నా నోటితో ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పను. ఆ మాట కట్టుబడి మావయ్య కొద్ది రోజులు నీకు నిజం చెప్పకుండా ఉండిపోయాడు. కాని ఆ తర్వాత చెప్పాలనుకున్నాడు. ఇంటికొచ్చాడు. ఎక్కడ నీకు నిజం చెప్పేస్తాడో అని జోస్న కన్న తండ్రినే చంపాలనుకుంది. ఆ తర్వాతే దాస్మావి నీతో నిజం చెప్పాలనుకున్నాడు. నేనే చెప్పొద్దన్నాను. ఎందుకు? దానికి వేరే కారణం ఉంది. ఇంకా నా దగ్గర ఏం దాచారా? అన్నయ్య, నోర్మోయ్! అన్నయ్య అని పిలిచావంటే పళ్ళు రాలిపోతాయి. మావయ్య, ఆ మాటకొస్తే మామయ్య అని పిలిచే అర్హత నీకు లేదురా. సుమిత్ర గారికి అన్న కూతురు శాంపిల్స్ యాక్యురేట్ గా సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యాను. ఇక నుండి నా సొంత మనవరాలే జీవితాంతం నీ స్థానంలో భోగ భాగ్యాలు అనుభవిస్తుంది. యువరాణిలా బ్రతుకుతుంది. ఈ ఆస్తి అంతా నాది అనుకున్నాను. ఏదో ఒక రోజు ముసలోని ఆడి కొడుకుని గెంటేసి హాల్లో పెద్ద ఉయ్యాల వేయించుకుని కాలు మీద కాలేసుకుని ఊగుదామనుకున్నాను. ఇప్పుడు ఉయ్యలా లేదు, ఊగే అవకాశం లేదు. నా ఆశల్ని ఎండమావులు చేసావు కదరా సైదులు. అయ్యో, చూసుకోలేదండి. నేను చూసుకున్నా. అయినా నువ్వేంటి సర్వం కోల్పోయిన పరిత్యాగిలాగా దిక్కులు చూసుకుంటూ నడుస్తున్నావు? రత్నాల కోసం వెతుక్కుంటూ చీరని పారేసుకున్నానండి. తర్వాత తెలిసింది దొరికింది రత్నం కాదు, రంగు రాయని. ఏం చేస్తాం? ఎవరికి ఏది దక్కాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళకే దక్కుతుంది. సరిగ్గా చెప్పారు అత్తయ్య గారు. అల్లుడు నువ్వా? సుమిత్ర సిస్టర్కి ఏం కాదని తెలిసిన తర్వాత మీరంతా చాలా సంతోషంగా ఉంటారనుకున్నానే. మీ అత్తగారంతే. ఆవిడ చేష్టలు ఊహాతీతం. అరే కాశీ, వీడొచ్చాడేంటి? నీకే సమస్య? ఏముంది, కనిపించిన తండ్రి కోసం వెతుక్కుంటూ వచ్చుంటాడు. ఏరా బైరాగి, ఏ గుళ్ళు పట్టుకుని తిరుగుతున్నావేంటి? గుళ్ళు పట్టుకుని తిరగాల్సిన కర్మ నా అల్లుడికేంటి అత్తయ్య గారు? భార్య పొమ్మంది, మావగారు తరిమేశారు. ఇంకెక్కడికి పోతాడు? నేను పొమ్మండం నువ్వు చూసావా? నా మనవడి గురించి మీరెందుకు బాధలాడుకోవడం? ఒరే కాశీ, మీ నాన్న కోసం నువ్వేం కంగారు పడుకో, తొందరలోనే ఇంటికొస్తాడులే. నువ్వేమీ నీ మనవణ్ణి ఓదార్చాల్సిన అవసరం లేదు. కాశీ వచ్చింది డ్యూటీ మీద. మళ్ళీ ఆఫీస్లో అసిస్టెంట్ గా పెట్టారా నా మనవణ్ణి? లేదు, పెట్టారేమో, ఆవేశంగా అరుద్దాం అనుకున్నాను. డ్రైవర్గా పెట్టావు.
డ్రైవరా ఏ ఉండడా? ఒరే కాశీ, నువ్వు డ్రైవర్వా? అవును, నేను డ్రైవర్ని. మన కుటుంబానికి వారసుడు అవుతావనుకుంటే రథసారథి అయ్యావేంట్రా? ఎందుకు పనికి రాకుండా పోవటం కంటే ఏదో అవడం నయమే కదా. అది కాదండి, వాడి చదువు అది. చాలా ఆపు. సంస్కారం లేని చదువు గురువు లేని విద్య లాంటిది. జీవితంలో ఏం నేర్చుకున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎలా నేర్చుకున్నావు, ఎందుకు నేర్చుకుంటున్నావు అన్నదే ముఖ్యం. కాశీ చేస్తున్న పని వెనక ఒక ప్రయోజనం ఉంది. దాన్ని నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సరే కానివ్వండి, ఎవరి తలరాతకి ఎవరు బాధ్యులు? కాశీ, మీ నాన్న కోసమైతే నువ్వు బాధపడకు. నేనేం బాధపడడం లేదు నాన్నమ్మ. నేనెక్కడ బాధపడుతున్నానని నువ్వు బాధపడకు. తండ్రి కనిపించకపోతే బాధ ఉండదారా? కనిపించకపోతే బాధ ఉంటుంది, కనిపిస్తే ఉండదుగా. ఏంటి, దాసు కనిపించాడా? అవును, నాన్న కనిపించాడు. ఎక్కడ కనిపించాడా? కనిపించాడని చెప్తున్నాను, ఇంకా కలిసాడు, మాట్లాడాను. ఏం మాట్లాడాడు? వాళ్ళ వ్యక్తిగత విషయాలు మీకెందుకు? శ్రీధర్, అకౌంట్స్ గురించి ఏదో చెప్పాలన్నావుగా, కూర్చో. కాశీ, కాశీకి కనిపించాడంటే నా కొడుకు సేఫ్గా ఉన్నట్టే. ఈ ఇంటికి రాకుండా కాశీని కలవడం ఏంటి? రేపు నేను చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ పని నేను చేస్తే నాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది. డాడీ రాత్రి అన్న మాటలకి దాసుకి ఏం సంబంధం లేదు కదా. సంబంధం ఉంటే ఏంట్రా ఇది? మీరు దాచినవన్నీ మామూలు నిజాలా? మావయ్య, మాట్లాడుకో. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఈ నిజాలన్నీ నీకెప్పుడు తెలుసు? కొద్ది నెలల క్రితమే తెలుసు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు మామ చెన్నే తిరుగుతున్నావన్నమాట. సరే, ఇప్పుడు మరొకటి అడుగుతున్నాను, చెప్పు. జ్యోత్స్న నా కూతురు కాదు, దాసు కూతురు. మరి నా కూతురు ఎవరు? ఎక్కడుంది? ఎలా ఉందిరా? తనెవరో మీకు తెలుసా? అసలు బ్రతికుందా? మా పిన్ని చంపేసిందా? మావయ్య, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నా కూతురు బతుకుందా? మా పిన్ని చంపేసిందా? బతికే ఉంది. ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడ? అవును మావయ్య, ఇక్కడే ఉంది. ఇక్కడెక్కడుందిరా? నీకోసం నీ కూతుర్ని కూడా తీసుకొచ్చాను మావయ్య. ఎక్కడుందిరా నా కూతురు? అసలు నా కూతురు ఎవరు? ఎవర్రా? చెప్పరా. కొన్ని నిజాలు చెప్పాను, కొన్ని నిజాలు చూపిస్తాను. నాతో రా మావయ్య. పదన్నయ్య. రా.